ఒకసారి వ్యాస మహర్షి యమునా నదిని దాటపోతూ ఉండగా అప్పుడే వచ్చిన గోపికలు తాము కూడా యమునను దాటవలసి ఉంది, కానీ పడవలేదే, ఏం చేద్దామని ప్రశ్నించగా వ్యాసుడు అన్నాయట, దిగులు పడకండి, నేను మిమ్ములను కూడా నది దాటి తీసుకుని వెళ్తాను, కానీ దానికి ముందు నాకు చాలా ఆకలిగా ఉంది, మీరేదైనా ఇవ్వగలరా అనగా గోపికలు పాలు, వెన్న, పెరుగు అలా తమ వద్ద ఉన్నదంతా ఇవ్వగా వ్యాసుడు వాటన్నిటినీ ఆరగించిన పిమ్మట యమునా తటి ముందు నిలబడి ఇలా ప్రార్థన చేశాయట, ఓ యమునామాత, నేను ఈరోజు ఏమీ తినకుండా నిరాహారంగా ఉన్నది నిజమే అయితే నదిని దాటేందుకు దారినివ్వమని వేడుకున్నాయట. వెంటనే యమునా నది రెండుగా చీలి నడిచే వీలుగా భూమిని నిలిపిందట. దాంతో గోపికలు విస్మయంతో అనుకున్నారట, అప్పుడే తామిచ్చిన పాలు, పెరుగు, వెన్న అంతటి తిరిగి కూడా తాను నిరాహారంగా ఉన్నాను అనడం ఎలా సత్యమైందో అర్థం కాక నోరు వెళ్ళబెట్టారట. అయితే అసలు విషయం ఏమంటే, వ్యాసుడి స్థిరమైన విశ్వాసం ఏమంటే తానేమీ తినలేదని, తన లోపల వసించే అంతర్యామి ఆ భగవంతుడే నిజమైన భోక్త అని.